ఆల్రెడీ వీడియో అంటే తమిళ మీద చూసానమాట. ఫేక్ మూవీ రివ్యూవర్స్ అని చెప్పేసి అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. అసలు ఏంటి ఫేక్ మూవీ రివ్యూవర్స్ అని చెప్పేసి మీ అందరూ అనుకోవచ్చు. ఆల్రెడీ నేను మూవీ రివ్యూస్ చేస్తాను కదా! అసలు ఎందుకు ఈ విధంగా అంటే నేను కూడా ఫేక్ రివ్యూవర్ అని చెప్పేసి నేను ఈ వీడియో చెప్తున్నాను. ఒక్కడినే ఉద్దేశించి అయితే చేయట్లేదనమాట. ఏదో తమిళ మీద రావణ ఫర్ యూ గారిని అయితే పెట్టాను అంతే. ఎందుకంటే అతను ఫోటో పెడితే క్లిక్ టు రేట్ అనేది ఖచ్చితంగా పెరుగుద్ది. మీ అందరికీ తెలిసిందే. అసలు ఎందుకు ఫేక్ రివ్యూవర్స్ అని చెప్పేసి చెప్తున్నానంటే, ఒక మూవీ అయితే ఉంది గైస్. ఆ మూవీ అంటే ఒక పర్టిక్యులర్ మూవీ అని కాదు. ఒక మూవీ ఉంది. ఆ మూవీని గనక మనం ఒకసారి చూసామనుకోండి, అది ఏంటంటే అంతగా అర్థం కావట్లే. ఈ రోజున ఉన్నటువంటి సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ఉంది. ఫ్యామిలీ స్టారు నేను ఒక రోజు మూవీ చూసాను. మూవీ చూసి మీ అందరికీ రివ్యూ అయితే ఇచ్చాను. ఆ రివ్యూలో ఏం చెప్పానంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా అలాగెళ్ళింది. బాగుంది. సెకండ్ హాఫ్‌లో మొత్తం దెబ్బేసేసిందని చెప్పేసి చెప్పాననమాట. కానీ నేను అదే మూవీని మళ్ళీ సెకండ్ టైమ్ చూడడం అయితే జరిగిందనమాట. అసలు సెకండ్ టైమ్ చూసినప్పుడు ఏమనిపించిందంటే, ఒక మంచి ఒపీనియన్ అది ఇచ్చిందనమాట మూవీ మీద. అలాగలా ఎళ్ళిపోవడం కాదు. మూవీ అనేది చాలా బాగుంది. ఆ రోజు ఈ విధంగా చెప్పాను కదా నేను అని అనిపించింది. అందరూ కూడా అదే విధంగా చేస్తారనమాట. అంటే నేను ఎవరిని రెండేసార్లు ఎళ్లి, మూడేసార్లు ఎళ్లి చూసిరని నేను చెప్పట్లేదు. కానీ ఏంటంటే అలా ఒక 2, 3 సార్లు చూసేటప్పటికి ఏంటంటే ఆ మూవీ పైన ఉన్నటువంటి ఒపీనియన్ అనేది చేంజ్ అయితే అవుతుందనమాట. కాబట్టి ఏంటంటే అంటే మూవీ అనేది ఒకళ్ళకి నచ్చొచ్చు, ఒకళ్ళకి నచ్చకపోవచ్చు. ఇప్పుడు నాకు నచ్చిన మూవీ మీకు నచ్చకపోవచ్చు. మీకు నచ్చిన మూవీ నాకు నచ్చకపోవచ్చు అనమాట. కానీ ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒకసారి చూస్తే ఒపీనియన్ మంచి ఒపీనియన్ వస్తది. ఒకళ్ళకి 2 సార్లు చూస్తే మంచి ఒపీనియన్ వస్తది. ఒకళ్ళకి 3 సార్లు చూస్తే ఒపీనియన్ అయితే వస్తదనమాట. అదేవిధంగా నాకేమనిపించిందంటే ఆ ఫ్యామిలీ స్టార్ మూవీ చూసినప్పుడు ఫస్ట్‌లో అంత ఒపీనియన్ అయితే రాలేదు. కానీ సెకండ్ టైమ్ చూసేటప్పటికి మంచి ఒపీనియన్ అయితే వచ్చిందనమాట. ఈ విధంగా ఏంటంటే ఒక మూవీ అనేది ఎదరికెళ్ళాలన్న రివ్యూవర్సే మనకేంటంటే అది అక్కడితో ఆగిపోవాలన్న రివ్యూవర్సే అనమాట. ఈ కాలంలో ఏంటంటే మనకి ఉన్న బిజీలో గమ్మున మూవీకి కూడా ఎళ్ళలేకపోతున్నామనమాట. మూవీకెళ్ళాక మీరేం చేస్తారంటే యూట్యూబ్ ఓపెన్ చేసి మూవీ రివ్యూస్ అనేవైతే చూస్తూ ఉంటారనమాట. అలా మూవీ రివ్యూస్ చూసేటప్పుడు అక్కడ ఇప్పుడు నాలాంటోళ్ళు వచ్చారనుకోండి, ఫ్యామిలీ స్టార్ బాగా లేదని చెప్పేసి చెప్పాను. అలా చెప్పినప్పుడు మీరు మూవీకైతే ఎళ్ళరనమాట. చాలామంది మాట అంటే బాలేదని చెప్తున్నారు కదా అని చెప్పేసి అవి ఎళ్ళరు. చాలామంది కూడా సెకండ్ హాఫ్ దెబ్బేసిందనైతే చెప్పారనమాట. కానీ రెండోసారి చూసినప్పుడు అదైతే నాకు నచ్చింది. కాబట్టి మీకు ఫస్ట్ టైమ్ చూసినప్పుడే మీకైతే నచ్చొచ్చనమాట. కాబట్టి ఏంటంటే అలా ఒక మూవీ రివ్యూని చూసి గాని మీరు మూవీకెళ్ళడం అదంతా కూడా కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే ఒకళ్ళ ఒపీనియన్ ఒకలా ఉంటది. చూడండి, చూడొద్దని అనట్లేదు. మీరు చూస్తేనే మాకు వ్యూస్ వస్తాయి. మీరు చూడండి. కాకపోతే బై ద వే ఆ పర్టిక్యులర్‌గా తను చెప్పాడు ఎళ్ళొద్దని, బాలేదని అని చెప్పేసైతే బాలేదు, ఎళ్ళొద్దని అయితే ఎవ్వరు చెప్పరు. అంతగా బాగోపోతే మనీ వేస్ట్ అంటారేమో గానీ వెళ్ళొద్దనైతే చెప్పరనమాట. ఒకసారి ఏంటంటే ఒకళ్ళకి అంటే ఒపీనియన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి, ఒకసారి మీరు కూడా అది గమనించండి. అసలు నేను టైటిల్ మీద ఫేక్ మూవీ రివ్యూవర్స్ అని ఎందుకు పెట్టారని చెప్పేసి డౌట్ రావచ్చు. కానీ నేను మేము చెప్పే రివ్యూలన్నీ ఫేక్ అని చెప్పేసి పెడదాం అనుకున్నాను. కాకపోతే మీరనేదైతే ఇప్పటి వరకు కూడా వీడియో అయితే చూడరు. అసలు క్లిక్ అయితే చెయ్యరు. కాబట్టే నేను ఈ విధంగా ఫేక్ మూవీ రివ్యూవర్స్ అని పెట్టేసి పెట్టడం అయితే జరిగిందనమాట. అసలు మూవీస్ అనేవి స్టోరీ అంటే ఒకరికి నచ్చొచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా! ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. కాబట్టి నాకైతే 'ఫ్యామిలీ స్టార్' మూవీ అయితే నచ్చిందనమాట. మొన్న నాకు మళ్ళీ సెకండ్ టైమ్ రివ్యూ చెప్దామని చెప్పేసి అనిపించింది ఆ మూవీకి. కానీ అప్పటికే చాలా రోజులు అవ్వడంతో ఇంకా చెప్పి కూడా వేస్ట్ అని చెప్పేసి అనిపిస్తుందనమాట. కానీ ఒకే రోజు 2 సార్లు సినిమా చూసి రివ్యూ ఇవ్వడం అనేది అయితే చాలా కష్టం. మేబీ నేను ఒకసారి ఒకవేళ థియేటర్‌కెళ్ళి చూసినా మళ్ళీ ఇంకోసారి మీ అందరికి తెలిసింది కదా! మనకి ఫ్రీ టమాటోస్ ఉంటాయని. వాటికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకొని ఇంకొకసారి చూసి అప్పుడే మీకు రివ్యూ ఇవ్వడానికైతే ట్రై చేస్తాననమాట. ఇలాంటి మోర్ మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఏపీలో మంచి పాలిటిక్స్ అయితే నడుస్తున్నాయి కదా! ఆ పాలిటిక్స్ మీద కూడా వీడియోస్ అయితే రాబోతున్నాయి. కాబట్టి వీడియోకి ఒక లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌ని 300 అయితే దాటేస్తుందనమాట. కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సమయాన్ని ఆన్‌లో పెట్టుకోండి.